రండి మనము ఆరాధన నిమిత్తమై కొన్ని లేఖన భాగాలు చూసుకుందాం. కీర్తన గ్రంథము 22వ అధ్యాయం. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 25వ వచనము అందరము కలిసి చదువుకుందాం. కీర్తనలు 22, 25. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను. మరొక మాట చూసుకుందాం. కీర్తనలు 40వ అధ్యాయము 10వ వచనం. కీర్తనలు 40వ అధ్యాయము 10వ వచనం. నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. రండి ప్రభు సహాయ నిమిత్తమై ప్రభు వైపు చూద్దాం. మా ప్రేమలిన తండ్రి, దయగలిగిన దేవా, ఈ ఉదయకాల సమయము నీ సన్నిధికి రాగలుటకు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ కొనియాడుతున్నాం. అద్భుత ఆశ్చర్యకరుడైన దేవుణ్ణి ఆరాధించే స్తుతించుటకు మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. ఈ దినం వరకు సజీవముగా కాపాడి అయా నీ సన్నిధికి చేర్చి ఈ భూలోకం నుంచి నిన్ను ఆరాధించే ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. శ్రేష్టమైన ప్రభువుని ఆరాధించే ధన్యత ఇచ్చినందుకు వందనాలు. నిన్ను ఆరాధించటకు నీ శ్రేష్టమైన మాటలు మా గమనంలోకి తీసుకురమని వేడుకుంటున్నాం. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే విధముగా మమ్మల్ని దీవించమని వేడుకుంటున్నాం. ట్రాన్స్లేషన్ విషయంలో నీ దాసునికి ప్రత్యేకమైన కృపను అనుగ్రహించమని కోరుకుంటున్నాం. అల్పులమైన మేము, పనికిరానివైన మేము, అయోగ్యులమైన మేము నీ పిల్లల మధ్యలో నిలబడి అయా నీ నోటి బూరగా మేము వాడబడుతుండగా నీ ஆத்மతో మమ్మల్ని అభిషేకించమని కోరుకుంటున్నాం. யோகியத்தை இல்லாதவர்கள் ஆனால் எங்களை நீர் தகுதியாக்கி சன்னிதானத்தில் நிறுத்த வைத்து உடைய பிள்ளைகளுக்கு நாங்கள் எங்களை ஆண்டவரே நீர் ஒரு எக்காலமாக வார்த்தையாக பயன்படுத்திக் கொண்டிருக்கிறதாக ஸ்தோத்திரம் செலுத்துகிறோம். ప్రభా మా అందరినీ నీ వాక్యం చేత దర్శించమని కోరుకుంటున్నాం. எங்கள் அனைவரும் இந்த வார்த்தை மூலமாக దర్శిக்க வேண்டும் என்று சொல்லி నోకి పాకుறோம். ఈ బెతానీ సంఘం నుంచి మేము చేసే ఆరాధన పరలోకము చేరి అత్యున్నత సింహాసనమును అధిష్ఠించిన నీ సన్నిధికి చేరగలిగే ధన్యత అనుగ్రహించమని కోరుకుంటున్నాం. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మనము 2 వచనాలు చూసాం. ఇప్పుడు కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 25వ వచనము, కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 10వ వచనము. ఒకసారి 2 వచనాలను గమనించండి. 40వ వచనము 40వ అధ్యాయము 10వ వచనములో నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. ఇరవై 25వ వచనములో మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను. ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించెదను. కాబట్టి మనందరినీ దేవుడు ఒక మహా సమాజముగా తీర్చిదిద్దాడు. కాబట్టి ఈ సమాజము కంటే ఇంకా గొప్ప సమాజం అనేది లేనే లేదు.
தெய்வ கிரியா. మహా అనే పదము ఇంగ్లీష్ లో గ్రేట్ అని చెప్పి పిలుస్తారు. மகா என்று சொல்லும்போது அது ஆங்கிலத்தில் வாசிப்பது கிரேட் என்று சொல்லி எழுதப்பட்டிருக்கு. గ్రేట్ అనే పదము మనం చాలా సార్లు వాడుతుంటాం మన జీవితంలో. கிரேட் என்ற வார்த்தை அநேகருடைய வாழ்க்கையை நாம் உபயோகப்படுத்துகிறோம். అయితే గ్రేట్ మహా అనే పదము అది కేవలము మన దేవునికి మాత్రమే చెల్లుతుంది. இந்த மகா என்ற வார்த்தை அது మన దేవునికి మాత్రమే చెల్లుகிற వాక్యంగా కానబడుతుంది. చాలా సార్లు ఈ పదము మనము మనుషులకు వాడుతుంటాం, இந்த வார்த்தை அநேகருடைய மனிதர்களுக்காக நாம் ఉపయోగப்படுத்துகிறோம், లేదా వస్తువులకు వాడుతుంటాం, அல்லது பொருட்களை நாம் ఉపయోగப்படுத்துகிறோம், లేకపోతే ప్రదేశాలకు వాడుతుంటాం. இல்ல தேசத்துக்கு அதை நாம் ఉపయోగப்படுத்துகிறோம். కాబట్టి గమనించుకోవాలి, మహా అనగా మన దేవుడు మహాదేవుడిని జ్ఞాపకం చేస్తున్నాం. మహా என்று சொல்லும்போது మన దేవుడు మహాదేవుడు என்பதை ஞாபகப்படுத்துகிறோம். హి ఈజ్ ఎ గ్రేట్ గాడ్ అని చెప్పి రాయబడినది. அவர் మహాదేవుడు దేవుడు என்று சொன்ன వాక్యం. కాబట్టి మన దేవుడి యొక్క ఆ మహత్యం ఏంటనేది మనం ఈ ఉదయకాల సమయం ధ్యానించబోతున్నాం. நாம் தேவனாகி வல்லமை மகத்மானకారి என்பதை இந்த காலையில் நாம் தியானம் செய்ய வேண்டும். మహా సమాజముగా చేసిన దేవుణ్ణి మనం ఆరాధించబోతున్నాం. మహా సమాజంగా చేసిన దేవుని మనం ఆరాధన చేయబోతున్నాం. కాబట్టి ఒక 5 ప్రాముఖ్యమైన అంశాలు మీ ముందుకు తీసుకొని వస్తాం. 5 విశేషమైన కార్యాలను మనం వాంఛిக்கிறேன். మన దేవుడు మహాత్యము కలిగిన దేవుడిగా మనం చూడబోతున్నాం. మన దేవుడు మహత్వమున్న దేవుడు என்பதை நாம் பார்க்க போகிறோம். రండి, మొట్టమొదటి ప్రాముఖ్యమైన అంశము మొదటి విశేషమైన వార్త కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సంగీతం 1వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. సంగీతం 1వ అధ్యాయం 1వ వచనములే నలిగిన వారికి తాను మహాదుర్గమును, ఆపత్కాలములో వారికి మహాదుర్గమును. இங்கே சிறுமைப்பட்டவர்களுக்கு கர்த்தர் அடைக்கலமானவர், நெருக்கப்படுகிற காலங்களில் அவரே தஞ்சமானவர். కాబట్టి మన దేవుడు మహాదుర్గము. நம்முடைய தேவன் மகா அடைக்கலமாக இருக்கிறார். ఎలాంటి సమయాల్లో చూసారా? எப்படிப்பட்ட நேரத்தில் பார்த்தீங்களா? నలిగిపోయిన వారికి, நெருக்கப்படுகிறவர்களுக்கு, ఆపత్కాలములో సహాయం కొరకు ఎదురు చూసే వారికి, ஆபத்து நாட்களில் சகாயத்துக்காக எதிர்நோக்கி இருக்கிறவர்களுக்கு, అయ్యో ఎవరు సహాయం లేని స్థితిలో ఉన్న వారికి, ஐயோ யாருக்கும் எந்த வழியிலும் அவர் நிலையில் இருக்கிறவர்களுக்கு, వారి బాధను ఎవరు చూడలేని స్థితిలో ఉన్న వారికి, ஐயோ அந்த கஷ்டத்தை யாரும் பார்க்க முடியாத நிலையில் அவர்களுக்கு, అందరి చేత విడిచిపెట్టబడిన వారికి, எல்லாரும் கைவிடப்பட்ட நிலையில் இருக்கிறவர்களுக்கு, ఇక ఎక్కడా కూడా ఏ సహాయము దొరకని వారికి, யாருக்குமே எந்த நிலையிலும் அவர் சகாயம் இல்லாதவர்களுக்கு, తల్లిదండ్రులు లేని వారికి, தாய் தோழர் இல்லாதவர்களுக்கு, విధవరాన్లకు, விதவைகளுக்கு, ఏ సహాయము లేని వారికి எந்த ஒரு சகாயம் இல்லாதவர்களுக்கு ఆయన ఎవరు? அவர் யார்? ఆయన మహాదుర్గము. அவர் மகா அடைக்கலமுள்ள தேவனாக இருக்கிறார். ఆపత్కాలములో నమ్ముకునే దేవుడు. அவர் ஆபத்து நாட்களில் நம்பிக்கை கொள்ளுகிற ஒரு தேவனாக இருக்கிறார். ఆయనను ఆశ్రయించు వారికి ఆయన దరి చేర్చుకునే దేవుడు. அவரை தஞ்சமானவர்களுக்கு அவர் தஞ்சமாக இருந்து அவரை சேர்த்துக் கொள்ளுகிற தேவன். కష్టకాలములో, ఆపత్కాలములలో మహాదుర్గముగా మన పక్షాన ఉండే దేవుడు. கஷ்டத்தின் மத்தியிலே, ஆபத்தின் மத்தியிலே மிகவும் அடைக்கலமாக இருக்கிற தேவனாக இருக்கிறார். ఆయన భయంకరమైన కార్యాలు చేయ దేవుడు. அவர் பயங்கரமுள்ள காரியம் செய்கிற தேவனாக இருக்கிறார். ద్వితోపదేశ కాండము 4వ అధ్యాయము 34వ వచనము. உபாகமம் 4వ అధ్యాయం 34వ వచనం. ద్వితోపదేశ కాండము 4వ అధ్యాయము 34వ వచనము. உபாகமம் 4:34వ వచనం. అందరము 4:34. అందరము కలిసి చదువుకుందాం. ఆయనను சேர்ந்து వాసిக்கலாம். మీ- ఉపాగమం 4:34. మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున. அந்நிய சாதிகளிலிருந்து உன் ஜனத்தார் சோதனைகளிலும் அடைக்கலமா இருந்தார். చూసారా, భయంకరమైన కార్యములు చేయ దేవుడు. அங்கே அவர் பயங்கரமுள்ள காரியங்கள் செய்த தேவனாக இருக்கிறார். ఒక జనములో నుంచి ఇంకొక జనాన్ని వేరుపరిచిన దేవుడు. ஒரு ஜனத்திலிருந்து வேறு ஜனத்துக்கு அவர் வேறுபிரிக்கப்பட்ட ஒரு தேவனாக இருக்கிறார். ఒక దేశములో నుంచి ప్రజలను వేరు చేసి ఇంకొక దేశముగా చేసిన దేవుడు. ஒரு தேசத்திலிருந்து அந்த ஜனங்களை வேறுபடுத்தி வேறொரு தேசத்துக்கு கொண்டு போய் சேர்த்த தேவன். ఆ రోజు ఇజ్రాయెలు ప్రజలను ఏ విధముగా ఐగుప్తు నుంచి వేరుపరిచాడో, அதனால் இஸ்ரவேல் மக்களை எப்படி அந்த எகிப்து தேசத்திலிருந்து அவர் வேறுபிரித்தாரோ, భయంకరమైన కార్యములు చేసి ఏ విధముగా వేరుపరిచాడో, பயங்கரமான காரியங்கள் செய்து அவரை வேறுபிரித்தாரோ, ఐగుప్తు యొక్క మహాబలము నుంచి ఏ విధముగా వేరుపరిచాడో, ஐగుప్திலிருந்து மகா பலங்களால் அவர் வேறுபிரித்தாரோ, ఏ విధముగా మహత్కరమైన కార్యములను చేసి వేరుపరిచాడో, எவ்விதமான பலமான காரியங்கள் செய்து அவர் வேறுபிரித்தாரோ, అద్భుత ఆశ్చర్యకరమైన కార్యములు చేసి వేరుపరిచాడో, அற்புதம் அதிசயமான காரியங்கள் செய்து வேறுபிரித்தாரோ, ఇదిగో నిన్ను నన్ను కూడా ఐగుప్తు అనే ఈ లోకము నుంచి వేరుపరిచాడు. அவ்விதமாக உண்மையும் என்னையும் கூட இந்த உலகம் என்கிற எகிப்திலிருந்து அவர் வேறுபிரித்தார். యేసు ప్రభువారి యొక్క మహత్కరమైన కార్యము చేత మనము వేరుపరచబడినాము. அப்பாவி இயேசு கிறிஸ்து வல்லமையான காரியம் மூலமாக நாம் வேறுபிரிக்கப்பட்டவர்களாக காணப்படுகிறோம். ఆ రోజు ఫరో యొక్క బలాన్ని అణిచాడు దేవుడు. அதனாலே அவருடைய வல்லமையை அவர் அங்கே அழைத்து போட்டார். ఈ రోజు సైతాను యొక్క బలాన్ని అణిచి నిన్ను వేరుపరిచాడు. இந்த நாளிலே பிசாசுடைய வல்லமையை அழைத்து உண்மையும் என்னையும் வேறுபிரித்திருக்கிறார். ఆ ఐగుప్తుల యొక్క దాసత్వమును నుంచి విడిపించాడు దేవుడు. எகிப்தின் அடிமைத்தனத்திலிருந்து தேவன் அவர் விடுதலை செய்தார். ఈ రోజు పాపం అనే దాసత్వం నుంచి మనం విడిపించాడు. நம்மை கூட பாவம் அடிமைத்தனத்தில் தேவன் நம்மை வேறுபிரித்திருக்கிறார். ఆ రోజు ఐగుప్తు నుంచి వారిని వేరుపరిచి వాగ్దాన భూమిలోకి తీసుకొచ్చాడు దేవుడు. அதனாலே அவர்களை எகிப்திலிருந்து விடுதலை செய்து வேறுபிரித்து வாக்குத்தத்தம் பண்ணப்பட்ட தேசத்துக்கு கொண்டு போய் சேர்த்தார். ఈ రోజు లోకము నుంచి వేరుపరిచి ఆయన యొక్క మహా సమాజంలో మనను కలిపిన దేవుడు. இன்றைக்கு உலகத்திலிருந்து
நம்மை விடுதலை செய்து மகா அவருடைய சபையை கொண்டு வந்து சேர்த்திருக்கிறார். రండి, ద్వితోపదేశ కాండము 7వ అధ్యాయము 21వ వచనం ఏం చెప్తుంది? உபாகமம் 7ஆம் அதிகாரம் 21ஆம் வசனம் என்ன சொல்கிறது? 21వ వచనము ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. 7ஆம் அதிகாரம் உபாகமம் 21ஆம் வசனம் அனைவரும் சேர்ந்து நாம் வாசிக்கலாம். వారిని చూచి జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన భయంకరమైన ఎవరు? ఆయన భయంకరమైన మహాదేవుడు. ఆయన సాధారణమైన దేవుడు కానే కాదు. ఇదిగో లోకంలో ఉండే దేవతల దేవుళ్ళ వంటి వాడు కాడు. ఆయన మహాభయంకరమైన దేవుడు. ఆయన కార్యములు భయంకరముగా భీతికరముగా ఉంటాయి. ఆయన కార్యములు ఎవరు చేయలేరు. ఆయన చేసే పనులు ఆలోచనలు ఈ సృష్టిలో ఎవరు చేయలేరు. అలాంటి భయంకరమైన భీతికరమైన కార్యములు చేయగలిగిన ఏకైక దేవుడే ఈ రోజు మన దేవుడుగా ఉన్నాడు. ఆయన బలాన్ని అంచనా వేసే జ్ఞానం ఈ సృష్టిలో ఎవరికి లేదు. ఆయన జ్ఞానమును శోధించే శక్తి ఎవరికి లేదు. ఆయన సృష్టిలో ఆయన పెట్టిన రహస్యములను తెలుసుకునే శక్తి ఇప్పటికీ ఏ మనిషి కూడా పొందుకోలేకపోయాడు. కాబట్టి ఇంత బలమైన ఆశ్రయదుర్గముగా మన పక్షాన ఉన్నాడు ఈ దేవుడు. కాబట్టి ఆపత్కాలములో సహాయము కావలసినప్పుడు నమ్ముకొనగలిగిన దేవుడే మన దేవుడు. రెండో ప్రాముఖ్యమైన అంశం చూద్దాం. కీర్తనల గ్రంథము 77వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 77వ అధ్యాయము 13వ వచనము. ఎవరైనా చదువుతారా? కీర్తనలో 77:13 వచనము. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఇలాంటి మహాదేవుడు ఎక్కడా లేడు ఈ సృష్టిలో. ఓ దేవుళ్ళు దేవతలను పిలుచుకునేవారు కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ లోకాన. అయితే ఇలాంటి దేవుడు లేడు ఈ సృష్టిలో. ఈయన ఎలాంటి దేవుడు? మహాదేవుడు ఈయన. రండి, నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనము. ఎవరైనా తీసి చదువుతారా? 15వ అధ్యాయము 11వ వచనం. వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడు ఎవడు? వేల్పులలో నీ వంటి వాడెవడు? యెహోవా దేవుడి వంటి దేవుడు ఈ సృష్టిలో లేడు. ఆయన అంటే పరిశుద్ధమైన దేవుడు ఈ లోకంలో లేడు. ఆయన మహనీయుడైన దేవుడు. ఆయన ధ్వని ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు వణికిపోయారు ఆ దినాన. 19వ అధ్యాయము 16వ వచనము నిర్గమాకాండములో రాయబడింది. ఆయన వచ్చేటప్పుడు ఆ చేయబడిన బూర ధ్వని శబ్దము విని ప్రజలు వణికిపోయారు ఆ దినాన. కొన్ని వందల పిడుగులు కలిసి ఒక్కసారి శబ్దం చేస్తే ఎంత శబ్దం వస్తుందో ఆయన బయలుదేరే ముందు ఆ బూరధ్వని యొక్క శబ్దము అంతకు మించిగా ఉంటుంది. ప్రియ సోదరా సోదరి, ఇంత బలమైన భయంకరమైన దేవుడు మన దేవుడు. మహాశక్తి కలిగిన బాహుబలము కలిగిన దేవుడు. ఐగుప్తు నుంచి తన మహాశక్తి చేత తన బాహుబలము చేత తన ప్రజలను విడిపించిన దేవుడు. రండి, మూడో ప్రాముఖ్యమైన అంశం చూద్దాం.
కీర్తన గ్రంథము 145వ అధ్యాయం. సంగీతం 145వ అధ్యాయం. కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 3వ వచనం. సంగీతం 145వ అధ్యాయం 3వ వచనం. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు, ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది. கர்த்தர் பெரியவரும் மிகவும் புகழப்படத்தக்கவருமாய் இருக்கிறார். அவருடைய மகத்துவம் ஆராய்ந்து முடியாது. 5వ వచనం చూడండి. మహోన్నతమైన నీ ప్రభావమును నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను, నీ భీకర కార్యముల విక్రమమును మనుషులకు వివరించెదను, నేను నీ మహాత్యమును వర్ణించెదను. 5వ వచనం వాసిக்கும்போது உம்முடைய சிறந்த மகிமை பிரதாபத்தையும் உம்முடைய அதிசயமான கிரியைகளையும் குறித்து பேசுவேன். కాబట్టి ఆయన మహాత్యము కలిగిన దేవుడు. அவர் மகத்துவமுள்ள தேவனாக இருக்கிறார். ఆయన మాత్రమే అధిక స్తోత్రమును నొందదగిన దేవుడు. ஒருவர் మాత్రమే அவர் స్తోత్రத்தை பெற்றுக்கொள்ளவும் தகுதியுள்ள தேவனாக இருக்கிறார். ఆయన పరాక్రమ క్రియలు చేయ దేవుడు. அவர் పరాక్రమమైన కార్యాలు చేసే దేవుడు. ఆయన పరాక్రమ క్రియలను అంచనా వేయటం మన వల్ల కాదు. పరాక్రమమైన క్రియలు అతిశయమైన క్రియలు అది అనుభవార్థం అవ్వాలి కూడా. ఆయన ఆశ్చర్య కార్యములను ధ్యానించే శక్తి మనకు లేదు. ఆశ్చర్యమైన కార్యాలను ధ్యానం చేయக்கூடிய அந்த பெரும் பலன் நமக்கு இல்லை. అందుకని దావీదు అంటున్నాడు, ఓ ప్రభువా నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానిస్తాను. అలాగే దావీదు சொல்றார், உம்முடைய ஆச்சரியமான కార్యాలను ధ్యానం చేయు. చాలా సార్లు మనిషి తనకున్న పరిజ్ఞానము చేత దేవుని యొక్క కార్యములను ధ్యానించాలని ప్రయత్నం చేస్తాడు. అనేక మనుషులు దేవుని జ్ఞానத்தை ఆరాய்ந்து பார்க்க வேண்டும் என்று சொல்லி பிரயாசப்படுகிறார். ఈ సృష్టిలో పుట్టిన ఏ మనిషి కూడా దేవుడి యొక్క బలాన్ని సంపూర్ణంగా తెలుసుకోలేకపోయాడు. இந்த సృష్టిలో பிறந்த எந்த மனிதனும் దేవుని బలத்தை వల్లనే யாரை ధ్యానం చేయలేకపోయాడు. దేవుని యొక్క జ్ఞాన బలాన్ని పూర్తిగా తెలుసుకోలేకపోయాడు. దేవుని విజ్ఞాన బలమైన ప్రాణమును ఒక మనిషిని అందుకోలేకపోయాడు. ఎందుకంటే ఆయన మనలాంటి మనిషి కాదు ప్రియ సహోదరుడా. அவர் நம்மை போல மனிதன் அல்ல. ఆయన ఆది నుంచి ఉన్న దేవుడు, அவர் ஆதியிலிருந்த தேவனாக, ఆది అయి ఉన్న దేవుడు, அவர் ஆதியாக தேவனாக, భూమికి పునాదులు వేయబడక ముందే ఉన్న దేవుడు. இந்த பூமிக்கு அஸ்திவாரம் போல குணமாக இருக்கிற தேவனாக காணப்படுகிறார். ఆయన స్వయంగానే సంపూర్ణమైన శక్తివంతుడు. அவர் சுயமாகவே அவர் சர்வ வல்லமையுள்ள தேவனாக காணப்படுகிறார். కాబట్టి ఇలాంటి దేవుడు ఆదియు అంతము అయి ఉన్నాడు. இப்படிப்பட்ட தேவன் ஆதி அந்தமாக காணப்படுகிறார். అల్ఫాయు ఒమేగాయు అయి ఉన్నాడు. அவர் அல்பா ஒமேகாவாக காணப்படுகிறார். ఇలాంటి దేవుడు చేసే కార్యాలు ఎప్పుడు కూడా భీకరముగా భీతితోటి ఆశ్చర్య కార్యములై ఉంటాయి. இப்படிப்பட்ட தேவன் செய்கிற காரியம் அற்புதமாக இருக்கும், அதிசயமாக இருக்கும், ஆச்சரியமாக இருக்கும். కాబట్టి నీ జీవితంలో చేసిన కార్యములను బట్టి, உன்னுடைய வாழ்க்கையில் அவர் செய்கிற காரியங்கள், నీ జీవితంలో చేసిన ఘనమైన ఆశ్చర్యకరమైన కార్యములను బట్టి ఈ రోజు నువ్వు ఆరాధించడానికి సిద్ధపడున్నావా? இந்த நாளிலே தேவன் உன் வாழ்க்கையில் செய்த கனமான அற்புதமான ஆச்சரியமான காரியங்களை கொண்டு நீ ஆராதிக்கக்கூடிய வந்திருக்கிறாய். చూసావా, ఇక్కడ ఉన్న ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన కార్యాలు. இங்க வந்திருக்கிற ஒவ்வொருடைய வாழ்க்கையில ஒவ்வொரு காரியத்தை கர்த்தர் செய்திருக்கிறார். భూమికి పునాది వేసిన దినము నుంచి, మనిషిని తయారు చేసిన దినము నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్రతి మనిషి జీవితంలో దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యములు చేస్తూనే ఉన్నాడు. இந்த உலகத்துக்கு அஸ்திவாரம் போட்ட அந்த நாட்கள் கொண்டு தேவன் மனிதனை சிருஷ்டித்த நாள் முதற்கொண்டு மனிதனுடைய வாழ்க்கையில அவர் செய்த காரியங்கள் எவ்வளவு அற்புதமான காரியங்கள் காணப்படும். నా జీవితంలో చేసిన కార్యాలు ఎన్నెన్నో ఉన్నాయి. நாம் என்னுடைய வாழ்க்கையில சொன்ன அநேக காரியங்களை அவர் செய்திருக்கிறார். నీ జీవితంలో చేసిన కార్యాలు ఎన్నెన్నో ఉన్నాయి. உன்னுடைய வாழ்க்கையில செய்த காரியம் அநேகமாக இருக்கும். ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు చేసిన కార్యాలు ఎన్నో 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 ఉన్నాయి. இங்கே உட்கார்ந்து ஒவ்வொருடைய வாழ்க்கையிலும் அவர் செய்த காரியம் எத்தனையோ காரியங்கள் இருக்கக்கூடும். ఈ సృష్టిలో మనుషుల జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను లెక్కించడం మొదలు పెడితే బహుశా ఏ మనిషి జీవితము సరిపోదు. இந்த உலகத்திலே மனிதனுக்காக தேவன் செய்த காரியங்களை எண்ணி பார்ப்போமானால் இந்த உலகத்தில் ஆயுசு நாட்கள் போதாத மனுஷனுடைய ஞானம் போதாது. మనుషులందరి జీవితాన్ని సమకూర్చినా కూడా ఈ సమయము దేవుడి కార్యాలను లెక్క వేయటానికి సరిపోదు. மனுஷனுடைய வாழ்க்கையிலே தேவன் செய்த காரியங்களை எண்ணி பார்ப்போமானால் இந்த உலகத்தில் எல்லா மனிதனும் ஒன்று சேர்த்தாலும் அது அளவுக்கு எண்ணிக்கைக்கு வரக்கூடாது காணப்படும். కాబట్టి అన్ని ఆశ్చర్యకరమైన అద్భుత కార్యాలు చేస్తున్న దేవుణ్ణి, இப்படிப்பட்ட எல்லா அற்புதமான அதிசயமான காரியங்களை செய்த தேவனை, మహాత్య కార్యములు చేస్తున్న దేవుణ్ణి, மகத்துவமான காரியங்களை செய்த தேவனை, గ్రహింప శక్యము కాని మహాకార్యాలు చేస్తున్న దేవుణ్ణి நாம் சொல்லக்கூடிய நிரந்தரமான மகா உன்னதமான காரியங்களை செய்த தேவனை మనం ఏ విధముగా ఆరాధించబోతున్నాం? நாம் எவ்விதமாக ஆராதனை செய்ய போகிறோம்? ఏ విధముగా ఆయనను హెచ్చించబోతున్నాం? எவ்விதமாக நாம் அவரை உயர்த்தி காண்பிக்க போகிறோம்? ఏ విధముగా ఆయన కార్యాలను ధ్యానిస్తున్నాం? எவ்விதமாக அவருடைய காரியங்களை நாம் தியானம் செய்ய போகிறோம்? కీర్తన గ్రంథము 95వ అధ్యాయము 3వ వచనం చెప్తుంది, సంగీతం 95వ వచనం, యెహోవా మహాదేవుడు దేవతలందరి పైన మహాత్యము గల మహారాజు. கர்த்தரே மகாதேவனும்
எல்லாம் தேவனுக்கும் மகாராஜுமாய் இருக்கிறார். ఈయన మహాదేవుడు, మన దేవుడు. இவர் மகாதேவன் நம்முடைய தேவன். ఈ దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. சாதாரண தேவன் அல்ல. ఈ దేవుడు మనిషి చేత సృష్టించబడిన దేవుడు కాదు. இந்த தேவன் மனிதனால் సృష్టించబడిన దేవుడు அல்ல. మనిషిని సృష్టించిన దేవుడు. இவர் மனிதனை సృష్టించిన దేవుడు. ఈ దేవుడు సృష్టిలోంచి పుట్టిన దేవుడు కాదు. இந்த தேவன் సృష్టించి పెరగబడిన దేవుడు அல்ல. సృష్టిని పుట్టించిన దేవుడు. இந்த సృష్టియే సృష్టించిన దేవుడు. ఈ దేవుడు ఈ లోకానికి చెందిన దేవుడు కాదు. இந்த தேவன் இந்த உலகத்துக்குரிய தேவன் அல்ல. లోకాన్ని తన ఆధీనంలో పెట్టుకున్న దేవుడు. இந்த உலகத்தையே அவருடைய கரத்துக்குள்ள வைத்திருக்கிற தேவன். ఈ దేవుడు ఏదో ఒక శక్తి ద్వారా పుట్టిన దేవుడు కాదు. இந்த உலகத்திலே ஏதோ பலத்தால் பெறப்பட்ட தேவன் அல்ல. సకల సంపూర్ణ శక్తులను తన ఆధీనంలో పెట్టుకున్న దేవుడు. సకల అధికారத்திலும் இந்த ఉలగத்தை సృష్టి వైத்திருக்கிற దేవుడు. ఈ దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. இந்த தேவன் சாமானியமான தேவன். నీ దేవుడు సామాన్య సాధారణమైన దేవుడు కాదు. సాధారణ దేవుడు அல்ல. బహు బలము కలిగిన దేవుడు. மிக வல்லவரான தேவன். ఆయన బలాన్ని అంచనా వేసే శక్తి ఎవరికి లేదు ఈ సృష్టిలో. அவருடைய வல்லமையை அளந்தால் அளவுకోడు మనిషికి ఒరుగొట్టుకి. ఆయన సమస్త దేవుళ్ళు దేవతల పైన మహారాజు అయిన ఈ దేవుడు. సమస్త எல்லா జనుల మేలు రాజుల మేలు అధిపతుల మేలు మేలాన దేవుడు అధికారి. అత్యున్నత సింహాసనాన్ని అధిష్ఠించిన దేవుడు. అధికారమైన సింహాసనത്തിൽ వీற்றிருக்கிற దేవుడు. ఆయనకు పైగా ఇంకా ఏమీ లేదు. அவருக்கு மேலே யாரும் இருக்க முடியாது. ఆయనకు సమానముగా ఎవరు లేరు. அவருக்கு சமமான ஒருவரும் கிடையாது. ఆయనకు సమానముగా ఏది లేదు. அவருக்கு சரிபோன்ற விதத்தில் சமமான ஒன்றுமே கிடையாது. ఈ దేవుడు మాత్రమే అధిక స్తోత్రము నొందుటకు అర్హుడు. இந்த தேவன் ஒருவர் மாத்திரமே அதிகமாக துதிக்கும் స్తోత్రத்துக்கு அதிகாரப்பட்ட தேவனாக இருக்கிறார். ఈ దేవుడే సమస్త దేవుళ్ళు దేవతల కంటే పూజనీయుడు. இந்த தேவன் மாத்திரமே சகல தேவர்களுக்கும் పూజించக்கூடிய దేవునాக இருக்கிறார். కీర్తన గ్రంథము 104వ అధ్యాయము. 104వ అధ్యాయం సంగీతం. కీర్తనలు 4వ ప్రాముఖ్యమైన అంశము. కీర్తనలు 104వ అధ్యాయము మొదటి వచనం. 4వ విశేషమైన కార్యం 104వ సంగీతం మొదటి వచనం. ఎవరైనా తీస్తే త్వరగా చదువుతారా? యెహోవాను సన్నతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు, మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. చదవండి బ్రదర్. என் ஆத்துமாவே கர்த்தரை ஸ்தோத்திரி. என் தேவனாகிய கர்த்தாவே, நீர் மிகவும் பெரியவராக இருக்கிறீர். மகிமையும் மகத்துவத்தையும் அணிந்து கொண்டிருக்கிறீர். రెండవ వచనం కూడా చదువుకుందాం అందరం కలిసి. 2, 3, 4 నుంచి ముందుకు వెళ్దాం. వస్త్రము వలె అందరం కలిసి చదువుకుందాం. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు, తెరసు పరిచినట్టు ఆకాశ విశాలము నీవు పరిచి ఉన్నావు. జలములలో ఆయన తన గదులను దూలములను వేసి ఉన్నాడు. காற்றினுடைய சேனைகள் மேல் செல்கிறார். நம்முடைய தூதர்களை காற்றுகளாகும், நம்முடைய ஊழியர்கள் அக்கினி சோலைகளாகும் செய்கிறார். చూడండి 5వ వచనంలో భూమి ఎదుట ఎన్నటికి కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను. భూమి ஒருபோதும் நிலைபெறாதபடி அதன் ஆழங்கள் மேல் அதை ఈ యొక్క 104వ కీర్తన ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతముగా నీ సొంత సమయంలో ధ్యానించు. ఆయన ఎంత మహాత్యము కలిగిన దేవుడో నీకు అర్థమవుతుంది. ఆయన ప్రభావమును ధరించుకున్న దేవుడు. వస్త్రము వలె మహిమను ధరించుకున్న దేవుడు. చూసారా, జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు. వస్త్రమును ఆయన ఎట్లా తన చుట్టూ కప్పుకున్నాడు. ఆయన మేఘములను వాహనముగా చేసుకున్న దేవుడు. వాయువులను తనకు దూతగా చేసుకున్న దేవుడు. అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగా చేసుకున్న దేవుడు. ఓ ఎన్నెన్ని విధములుగా ఆయన గొప్పతనము చెప్పగలము, ఎన్ని రకాలుగా ఆయన శ్రేష్టతను వివరించగలము. ఓ మన నోటి మాటలు సరిపోతాయా? మన జ్ఞానము సరిపోతుందా? మన హృదయ ఆలోచనలు సరిపోతాయా? మనము సరిపోతామా నిజముగా? ఆయన మహత్యమును వివరించుటకు మనము సరిపోతామా? ఆయన బలమును తెలుసుకొనుటకు మనము సరిపోతామా? ఓ ఆయన సృష్టిలో ఆయన బలము కనిపిస్తున్నది. ఇంత గొప్ప దేవుణ్ణి ఆరాధించబోతున్న నీవు ఎంత ధన్యుడవు, ధన్యురాలవు. ఇంత బలమైన శ్రేష్టమైన మహాత్యము కలిగిన దేవుడు ఈ లోకానికి ఒక సాధారణమైన మనిషి వలె మన కొరకొచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా?
ఐదవ ప్రాముఖ్యమైన అంశము ஐந்தாவது விசேஷமான ஒரு வார்த்தை. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 7వ వచనము. సంగీతం 145వ అధ్యాయం అందరము కలిసి చదువుకుందాం. మనం చేతి వాసికల నీ మహా దయాళుత్వమును గూర్చి కీర్తిని వారు ప్రకటించెదరు. ఉమ్మడి నీతి నీ నీతిని గూర్చి వారము. 8వ వచనం చూడండి. యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. எட்ட வாசிக்கும்போது கர்த்தர் இரக்கமும் மன ஒழுக்கமும் மிகுந்த சாந்தமும் மிகுந்த கிருபையும் உள்ளவர். ఆయన దయా దాక్షిణ్యములు కలిగిన దేవుడు కాబట్టి, அவர் மிகுந்த தயவுள்ள தேவனாக இருக்கிறாரே அது நிமித்தம். ఆయన దీర్ఘశాంతుడు కాబట్టి, அவர் நீடிய பொறுமையுள்ள தேவனாக இருக்கிறார் அது நிமித்தம். కృపాతిశయములు కలిగిన దేవుడు కాబట్టి, அவர் கிருபை நிறைந்த தேவனாக இருக்கிறார் அது நிமித்தம். ఇదిగో పాపములో పడిపోయిన నిన్ను నన్ను, இதோ பாவத்தில் விழுந்து போனவர்களே, నరకమునకు పాత్రులమైన నిన్ను నన్ను, நரகத்துக்கு நேராக ஓடிக்கொண்டு பார்க்கிறவர்களே, అంత మహాబలమైన శక్తివంతమైన దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు కనుక మన జ్ఞాపకం చేసుకున్నాడు. அந்த வல்லமையுள்ள அனுபவமுள்ள தேவன் அவர் தயவினாலே இரக்கத்தினாலே நம்மை ஞாபகப்படுத்தினார். అందుకే తన సొంత కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకమునకు మన శరీరముతో పంపించాడు. அவர் தான் அப்பா இயேசு கிறிஸ்துவோட சொந்த மகனாகிய ஏகபுத்திரனாகிய கர்த்தர் இயேசு கிறிஸ்துவை மனித சாயலிலே நமக்கு அளித்தார். తన మహిమగల లోకము, తన మహిమ శరీరాన్ని వదిలి దేవుడు మానవ రూపమును మానవ శరీరమును ధరించుకొని లోకానికి వచ్చాడు. மகிமையுள்ள அவர் ராஜ்யத்தையும் மகிமையுள்ள அந்த இடத்தை விட்டுவிட்டு மனிதர் போல மாம்சத்தை வெளிப்பட்ட தேவனாக உலகம். ఈ యేసు ప్రభువారే శిలువ మీద మన కొరకు మరణించి మన పాపములకు పరిహారము చెల్లించిన దేవుడు. இந்த கர்த்தர் இயேசு கிறிஸ்துவானவரே சிலுவையிலே அவர் மரித்து நம்முடைய பாவத்துக்காக ஒரு பரிகாரியாக அவர் மாறிப்போன தேவன். అంత మహాశక్తివంతమైన దేవుడి సన్నిధికి చేర్చుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. அந்த மகத்துவமுள்ள தேவன் மகத்துவமுள்ள தேவன் அவர் சன்னிதானத்தில் சேர்க்கபட நம்மை இந்த உலகத்தில் தேவன். ఆయన సన్నిధికి ఎవరు చేరలేరు. அவர் சன்னிதானத்தில் யாருமே சேர முடியாது. దూతలు మహా సమాజము ఆయన సన్నిధిలో వణికిపోతాయి. தூதர்களுடைய தேவன் சேர்வதும் கூட அவர் சன்னிதானத்தில் நடந்து கொள்வார்கள். ఆయన సన్నిధికి దరిదాపుల చేరే అర్హత కూడా పరలోకములో దేవుడు ఎవరికి ఇవ్వలేదు. அங்கே அவர் சன்னிதானத்தில் சேரும்படியாக அந்த தகுதியை நம்மோடு யாருக்கும் அவர் கொடுக்கவில்லை. ఆయన సన్నిధిలోకి చేరగలిగిన శక్తివంతుడు, అర్హత కలిగిన దేవుడు కేవలము ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. அவர் சன்னிதானத்தில் சேரக்கூடிய அந்த தகுதி பெற்றவர் அந்த வல்லமை பெற்றவர் நம்மால் இயேசு கிறிஸ்து மாத்திரம் ஒன்று அவர் ஒருவர் மாத்திரமே. ఈ మహాదేవుని సన్నిధికి చేరగలిగిన ఏకైక వ్యక్తి పరలోకములో ఎవరయ్యా అంటే ఆయన సొంత కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. அவர் மகா சன்னிதிக்குள்ளே நம்ம சேர்க்கக்கூடிய வல்லமை பெற்ற தேவன் யார் என்றால் அவர் நம்மோடு நம்மால் இயேசு கிறிஸ்து ఈ மாத்திரமே. యేసు ప్రభువారే ఈ భూలోకమునకు వచ్చి அந்த இயேசு கிறிஸ்துவானவர் உலகத்துக்கு வந்து మన కొరకు తన రక్తమును చిందించి పాపానికి పరిహారము చెల్లించి நமக்காக அவருடைய சொந்த ரத்தத்தை சிலுவையில் சிந்தி பாவத்துக்கு ஒரு பரிகாரம் உண்டு பண்ணினார். మరణ పాపములను జయించి மரண பாவத்தை அவர் ஜெயித்தார். దాస్యత్వము నుంచి విడిపించి அடிமைத்தனத்திலிருந்து விடுதலை செய்தார். ఈ రోజు నిన్ను నన్ను ఆయన కృపాసనము యొద్దకు చేర్చుటకు దేవుడు మనకు ద్వారముగా అయ్యాడు. இந்த நாளிலே உன்னையும் என்னையும் கிருபையுள்ள ஒரு சன்னிதானத்தில் சேர்க்கும்படியாக இப்படிப்பட்ட ஒரு பெரிய ஒரு பாரத்தை அவர் ஏற்றார். యేసు ప్రభువారు అన్నారు, నేనే మార్గమును, அப்பா இயேசு கிறிஸ்து சொன்னார், நானே வழியும் నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు చేరలేడు. என்னால் இல்லாமல் பிறருக்கு ஒருவருமே போக முடியாது. కాబట్టి యేసు ప్రభువారి ద్వారా ఈ రోజు మనము తండ్రి యొద్దకు చేరబోతున్నాం. அப்பா இயேசு கிறிஸ்து மூலமாக நாம் பிதாவோடு போய் சேர முடியும். తండ్రిని కలుసుకుంటున్నాం. நாம் பிதாவாகிய தேவனை நாம் கலந்து கொள்ள முடியும். తండ్రి అని పిలుస్తున్నాం. பிதாவை என்று சொல்லி அழைக்க முடியும். ఆయన సన్నిధిలో ఒకానొక దినమున ప్రవేశించబోతున్నాం. அவர் సన్నిధానத்திலே ஒரு நாளிலே ஒரு நாள் போய் நாம் சேர போகிறோம். కాబట్టి మహాత్యము కలిగిన దేవుణ్ణి మనము ఒకానొక దినమున చూడబోతున్నాం. மகத்துவமுள்ள தேவனை ஒரு நாள் நாம் தரிசிக்க போகிறோம். మహాప్రభావం కలిగిన దేవుడి సన్నిధిలో జీవించబోతున్నాం. மகா வல்லமையுள்ள தேவன் சன்னிதானத்தில் ஒரு நாள் வாழ போகிறோம். ఇలాంటి దేవుణ్ణి ఎంత గొప్పగా నువ్వు ఆరాధించబోతున్నావు. இப்படிப்பட்ட தேவனை எவ்வளவு மகிமையாக ஆராதிக்கிறோம். మహాదేవుడు, మహాత్యము కలిగిన దేవుడు, మహాదుర్గమై ఉన్న దేవుడు, మహా ఆశ్రయముగా ఉన్న దేవుణ్ణి ఎలా ఆరాధిస్తావు ప్రియ సహోదరా? மகா வல்லமையுள்ள தேவன், மருத்துவமுள்ள தேவன், அடைக்கலமான தேவன், ஆசீர்வாதமான தேவன், அதிசயமான எதுவான ஆராதனை செய்வோம். దావీదు వలె ఒక కొత్త కీర్తనతో, నూతన హృదయముతో, ఉత్సాహముతో, సంతోష గానములతో ఆయన ఆరాధించుటకు సిద్ధపడున్నావా? தாவீது போல சந்தோஷத்தோட, மகிழ்ச்சியோட, ஆரவாரத்தோட அவர் ஆராதிப்பதற்கு நீ ஆயத்தமாகிறாயா? లేకపోతే ఇంకా పాత మాటల చేత, పాత ఉద్దేశాల చేత ఆరాధిస్తావా? இல்ல பழைமையான வார்த்தை கொண்டு, பழைமையான எண்ணங்கள், யோசனைகள் கொண்டு நீ அவரை ஆராதிக்க ఈ போகிறாயா? రోజు ఈ శక్తివంతమైన దేవుణ్ణి నూతనముగా, శక్తివంతముగా ఆరాధిస్తావా? இந்த நாளிலே இந்த வல்லமையுள்ள தேவனை புதியவனமாக, புதிய வார்த்தை கொண்டு நீ அவரை ஆராதிக்க முடியுமா? ఈ విధముగా ఆరాధించుటకు సిద్ధపడుంటే రండి, మనందరము కలిసి మహా సమాజముగా కలిసి, మహా సమాజముతో కలిసి ఆ మహాదేవుణ్ణి ఆరాధిద్దాం. நாம் கேட்ட சத்தியத்தின்படி இவ்விதமான மகத்துவமுள்ள தேவனை, கனமுள்ள தேவனை, வல்லமையுள்ள தேவனை, அதிசயமான தேவனை நாம் இந்த வார்த்தையோடு தேவனை ஆராதிக்க கர்த்தர் நமக்கு கிருபை செய்வார். దేవుడి మాటలు దీవించును గాక. தேவன் இந்த வார்த்தையை ஆசீர்வதிப்பார்.